మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావడంతో భారత విద్యార్థులకు యుఎస్ వీసాలు కష్టమేనన్న ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఇండియన్ స్టూడెంట్స్ ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు. కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాలలో ఉన్నత చదువులకు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే తమ దేశానికి వచ్చే విదేశీ విద్యార్థులకు బ్రిటన్ చేదు వార్త చెప్పింది. స్టూడెంట్ వీసా కావాలంటే బ్యాంకులో మునుపటి కన్నా ఎక్కువ డబ్బులు చూపించాలని అంటోంది. ఉన్నత విద్య కోసం బ్రిటన్ వెళ్లాలని భావిస్తున్న విద్యార్థులు ఇక నుంచి అధిక నిధులు సమకూర్చుకోవాల్సిందే. యూకే స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు మెయింటెనెన్స్ మనీగా చూపించవలసిన మొత్తాన్ని బ్రిటన్ ఏకంగా 11.17% పెంచేసింది. 2025 జనవరి నుంచి ఇది అమల్లోకి రానుంది. ఇక నుంచి విద్యార్థి వీసా దరఖాస్తులు తమ బ్యాంకు ఖాతాలో 13,347 పౌండ్లు అంటే మన కరెన్సీలో దాదాపు 14,40,000 రూపాయలు మెయింటెనెన్స్ మనీగా చూపించవలసి ఉంటుంది. 28 రోజుల పాటు వారి బ్యాంకు ఖాతాలో ఈ నగదు ఉండాలి. ఇప్పటి వరకు ఈ మొత్తం 12,000 పౌండ్లు అంటే 12,90,000 రూపాయలుగా ఉంది. బ్రిటన్లో పెరుగుతున్న జీవన వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని మెయింటెనెన్స్ మనీ కూడా పెంచినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. లండన్ వెలుపల చదవాలనుకున్న విద్యార్థులకు కూడా మెయింటెనెన్స్ మనీ 11.05% వరకు పెరిగింది. లండన్లో కాకుండా ఇతర ప్రాంతాలలోని యూనివర్సిటీలలో చదివేందుకు విదేశీ విద్యార్థులు ఇప్పటి వరకు 9,207 పౌండ్లు మెయింటెనెన్స్ మనీగా చూపించేవారు. ఇక నుంచి ఈ మొత్తం 10,224 పౌండ్లకు పెరుగుతోంది. అంటే ఒక్కసారిగా 9,90,000 నుండి 11 లక్షల రూపాయలకు అమాంతం పెంచేసింది యూకే ప్రభుత్వం. 2025 జనవరి నుంచి ఇది అమల్లోకి వస్తుందని బ్రిటిష్ ప్రభుత్వం అధికారిక వెబ్సైట్ పేర్కొంది. యూకే స్టూడెంట్ వీసాల నిర్వహణ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో బ్రిటన్ వెళ్లాలనుకునే భారత విద్యార్థులు మరిన్ని నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తమ ఆర్థిక వ్యవహారాలను మరింత సూక్ష్మంగా ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. నిర్వహణ ఖర్చుల భారం నుంచి ఉపశమనం పొందాలంటే స్కాలర్షిప్లు సంపాదించాలని సలహా ఇస్తున్నారు. విదేశాలలో చదువు పూర్తయిన తర్వాత బాగా సెటిల్ అయితే తాము పెట్టిన పెట్టుబడి సద్వినియోగం అయినట్టేనని కెరీర్ మోజాయిక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మనీషా జవేరీ పేర్కొన్నారు.